భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాంటి విశిష్టమైన మాసంలో ఆషాఢ మాసం ఒకటి. మరి ఈ ఆషాఢ మాసంలో పాటించవలసిన ఆచారాల గురించి, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరు సూర్య నారాయణమూర్తి గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. ఆషాఢ మాసానికి హిందూ సంప్రదాయంలో ఎందుకు అంతటి ప్రాధాన్యత ఉంది? ఆషాఢ మాసం హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఎందుకింత ప్రాధాన్యత అంటే, సనాతన సంప్రదాయం దానినే మనం పారంపరికంగా సనాతన ధర్మం అంటూ ఉన్నాం. ఇందులో కొంత రిఫైన్ అయిన భాగం హిందూ సంప్రదాయం. హైందవంలో అంటే హిందూ ధర్మంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక ప్రాధాన్యతతో ఒక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అందులో ఆషాఢ మాసం ఒకనాటి కాలంలో ఈ ఆషాఢ మాసం మొదటి నెల. కృత్తిక మొదలుగా లెక్క మనం చేస్తూ ఉంటాం. వింశోత్తరి దశ నక్షత్రాలలో అశ్విని ప్రారంభం చెప్పుకుంటూ ఉంటాం. వేదంలో కృత్తిక మొదటి కాలం, కార్తీకం మొదటి కాలం, అగ్నిన్నఃపాతి కృత్తికా, కృత, త్రేత, ద్వాపర, ఇలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క నెల మొదటిది కాగా, ఒకానొక కాలంలో ఆషాఢ మాసం మొదటి నెల. అషాఢాః కామముపయాంతు యజ్ఞం యస్మిన్ బ్రహ్మాభ్యజయత్ సర్వమేతత్ అని వేద ప్రమాణం. ఈ ప్రకారంగానే ఆషాఢ మాసంలో మొదటి ఏకాదశి, తొలి ఏకాదశి, వరుణ ప్రకాశం అనే యజ్ఞం చేయడం, ఇలా చాలా ఉంటాయి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం లాంటివి అనేక ఆచారాలు కూడా పాటిస్తూ ఉంటాం. ప్రకృతిని, పర్యావరణాన్ని పూజించవలసిన మొదటి నెల ఆషాఢ మాసం. ధనురాశికి సంబంధించిన ఈ మాసం మొత్తం విశాల విశ్వమంతా కూడా ధనురాశికి సంబంధించిన కోణంలోనే ఉంది అంటూ ఆధునిక విజ్ఞాన శాస్త్రం, సైన్స్ కూడా నిరూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆషాఢ మాసం మొదటిది. అందుకే ఈ మాసంలోనే వర్షాలు పడుతూ ఉంటాయి, ప్రకృతి పులకరిస్తుంది, కొత్తగా చెట్లు చిగురిస్తాయి. ఇది నేపథ్యం. గురుగారు, మరొక సందేహం అండి. ఆషాఢ మాసం వచ్చిందంటే శుభకార్యాలు చేయకూడదని అంటారు. దానికి అసలు కారణం ఏంటండి? ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఆషాఢ మాసంలో చెయ్యరు. మరి ఏం చేస్తారు? పుణ్యబలం పెంచుకునే పనులు చేస్తారు. ప్రకృతిని, పర్యావరణాన్ని పూజించడం, మహిళలను గౌరవించడం, వారికి బహుమానాలు ఇవ్వడం, ప్రకృతిని, పర్యావరణాన్ని శక్తిపూర్వకంగా శక్తి ఇది అని గుర్తించి పూజించడం, పుణ్యబలాన్ని పెంచుకునే పనులు చేయడం, ఇవి చేస్తూ ఉంటారు. శుభకార్యాలు ఎందుకు చేయరు అంటే, సూర్య సంచారం ఆర్ద్ర, పునరసు ఈ నక్షత్రాలలో కొనసాగుతూ ఉంటుంది. ఈ పునరుసు నక్షత్రానికి అదితి దేవత, ఆర్ద్ర నక్షత్రం స్వయంగా రుద్ర అంటే శివ నక్షత్రం. ఈ నక్షత్రానికి 180 డిగ్రీలలో ఉండేటటువంటిదే ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఆషాఢ మాసం ఈ ఆషాఢ కామ ఈ నక్షత్రాల సమీపంలో చంద్ర సంచారం పౌర్ణిమ నాడు ఉన్న కారణం చేతనే ఈ మాసానికి ఈ పేరు. ఇలా చూస్తే ఈ మిథున మాసానికి అంటే ఉజ్జాయింపుగా ఆషాఢ మాసం ప్రారంభం, చివర, మధ్యలో ఈ సూర్యమాసం ప్రారంభమయ్యే సమయానికి 180 డిగ్రీల పక్కన ఎదురగా మన్మథ మాసం అని పేరు పొందిన ధనుర్మాసం అన్న పేరు పొందినటువంటి ఈ రాశిలో సంచారం ఉంటుంది, నక్షత్రానికి సంబంధించిన సంచారం. కనుక శివుడు మన్మథ దహనం చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఈ మాసంలో ఇక శుభకార్యాలు కాకుండా శూన్యమాసం అని పుణ్యబలాన్ని పెంపొందింపజేసుకునే పనులు చేస్తుంటారు.
మీన చైత్రం, మిథునాషాఢం, కన్యాభాద్రపదం, ధనుఃపౌష్యం అని ఈ 4 చివరి రాశులలో మీనం, మిథునం, కన్య, ధనుస్సు ఈ రాశులలో కొంతకాలానికి శూన్యమాసం అన్న పేరు ఈ విధంగానే ఏర్పడింది. కనుకనే ఈ ఆషాఢ మాసములో శుభకర్మలు కాకుండా పుణ్యబలాన్ని పెంచుకునే కర్మలు చేస్తూ ఉంటారు. జపాలు చేయాలి, ప్రకృతిని పూజించాలి, మహిళలను గౌరవించాలి, పారాయణాలు చేయాలి, యాత్రలు చేయాలి, ఉపవాస వ్రతాలు పాటించాలి. దక్షిణాయనం కూడా ఇదే కాలంలో ప్రారంభమవుతుంది కనుక పగటి కాలం ఇక పైన నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది, రాత్రికాలం పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఆహార నియమాలతో, వ్యవహారంతో నియమాలతో తక్కువగా మాట్లాడుతూ, తక్కువగా వ్యవహరిస్తూ వీలైనంత మట్టుకు ఆకుకూరలు, పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు వీటిని తగ్గిస్తూ ఒకే పూట భోజనం చేస్తూ ఇలాంటి నియమాలతో ఆషాఢమాసం పుణ్యబలం పెంచుకునే పనులు చేయాలి. సూర్య సంచార హేతువు నేపథ్యంగా దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది కనుక శూన్యమాసం కూడా కనుక శుభకర్మలు చెయ్యరు. గురుగారు, మరొక ప్రశ్న అండి. ఈ నెలలో తప్పనిసరిగా చేయవలసిన పూజలు, ఆచారాలు ఏంటి? ఆషాఢమాసం అనగానే కొన్ని పూజలు, తప్పనిసరిగా చేయవలసిన పుణ్యకర్మలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ప్రకృతికి, పర్యావరణానికి ప్రతీకాత్మకంగా మహిళా శక్తిని పూజించడం. సంప్రదాయంలో చైత్రమాసంతో వసంత నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు ఎలా ప్రసిద్ధమో అదేవిధంగా ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు అంతే ప్రసిద్ధం. అమ్మవారికి అనేక రూపాలు. తల్లి అమ్మవారే అవుతుంది, ఆలోచన చెప్పే మంత్రిత్వము అమ్మవారే అవుతుంది, ఆహారాన్ని అందించే కన్నతల్లి అమ్మవారు ఎలాగో శత్రువులపైన దండయాత్ర చేసి వారిని కొట్టే దండనాయక స్వరూపాన్ని కూడా ధరించేది అమ్మవారే అవుతుంది. అలా దండనాయక పాత్రలో శత్రువులను దండించే రూపం కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా వారాహి నవరాత్రుల పేరిట గర్భ నవరాత్రులు, రహస్య నవరాత్రులు అమ్మవారిని శక్తి రూపంలో ఉపాసన చేయాలి. సాత్విక రూపంలో వసంత నవరాత్రులు చైత్రమాసం, రజోగుణాత్మకంగా ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు కాగా తామస గుణంగా ఆషాఢ నవరాత్రులు. ఆషాఢ మాసంలో తప్పనిసరిగా చేయవలసిన వాటిలో ఒకటి గోరింటాకు పెట్టుకోవడం. ఆషాఢ శుద్ధ పంచమి నాడు ప్రతి మహిళ తప్పనిసరిగా గోరింటాకు, హెనాటనిస్ అనే యాసిడ్ కల నఖరంజని అనే పేరు పొందినటువంటి గోరింటాకుతో చేతులు, కాళ్ళు అలంకరింపజేసుకోవాలి. ఇది తప్పనిసరి. 2 కాటుక, పువ్వులు, పసుపు, అలాగే పాదములకు గజ్జెలు, చేతులకు గాజులు, వివిధములైన నగలు, ఆకుపచ్చ రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉండే చీర, ధోవతి, దుస్తులు, పరికిణి, పావడ ఇలాంటి వాటిని దంపతులకు, బాలికలకు, ప్రత్యేకంగా బాలికలకు, కన్యకామణులకు, ఇల్లాలికి సైతం బహుమానంగా మగవారు అందించాలి. ఈ మాసమంతా కూడా మహిళలు తప్పనిసరిగా కంటికి కాటుక పెట్టుకోవాలి. యదాంజనంత్రైకకుతం జాతవేదగుం హిమవత ఉపరి తేన మావాంజే తేజసే వర్చసే బలాయ చ. శరీరంలో ఉండే 10 విధములైన వాయువులలో కృకర అనే వాయువు కారణంగా కంటి రెప్పల చివరన కదలికలు ఏర్పడతాయి, వృద్ధాప్యం వస్తుంది. మరణకాలాన్ని కూడా సూచించేది ఈ వాయువే కృకర ధనంజయ. లాభం కలిగించే 5 విధములైనటువంటి వాయువులు ప్రాణాపాన వ్యానోదానములు ఒక పక్కన ఉండగా ఈ కృకర ధనంజయ అనే వాయువులను నియంత్రించడం కోసం సంప్రదాయం సూచించినటువంటి అలంకారం, ఆభరణం కాటుక. మహిళలు తప్పనిసరిగా కాటుక పెట్టుకోవాలి. పూర్వకాలంలో మగవారు కూడా కాటుకను ధరించేటటువంటి వారు. నేటికి వివాహంలో ఆ పెండి కొడుకు కాశీయాత్రకి వెళ్ళే సమయంలో అలంకరిస్తూ ఉంటారు, మనం గమనిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఆషాఢ మాసంలో 1 కాటుక పెట్టుకోవడం, 2
ఆభరణాలు ధరించడం, 3 ఒకే పూట భోజనం చేయడం. 8 లోపల భోజనం చేసేయాలి. రాత్రి 8 దాటితే భోజనం చేయకూడదు, ఇంకా జీర్ణం కాదు. 4 నూనె, ఉప్పు, కారం లేని పదార్థాలు కానీ ఆయా వస్తువులు తగ్గించి కానీ పదార్థాలు తినాలి. ఈ ఆషాఢ మాసంలోనే ఆహారానికి సంబంధించిన నియమాలతో కూడుకున్న చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. తొలి ఏకాదశి వస్తుంది, గురు పౌర్ణిమ వస్తుంది. ప్రకృతిని, పర్యావరణాన్ని పూజించడము గమనిస్తూ ఉంటాం. ఎండాకాలంలో ఈ ఎండలు బాగా మండిన కారణం చేత భూమిలో ఉండే అనారోగ్యకరమైన వేడితో కూడుకున్న మొలకలు మొలకెత్తుతాయి ఒక్కసారిగా వర్షం పడగానే. అలాంటి పదార్థాలు, వస్తువులు, కూరగాయలు తినకూడదు కాబట్టి వాటితో మాలికలు సిద్ధం చేసి శాకంభరి అలంకారం అన్న పేరిట అమ్మవారికి సమర్పించాలి. మనం తినకుండా గోమాతకు ఆహారంగా ఇవ్వాలి. ఇలా వీలైనంత మట్టుకు నియమపూర్వకమైన జీవితాన్ని గడపడమే ఆషాఢ మాసం ప్రత్యేకం. ఇది ఆషాఢ మాచారాల కార్యక్రమంలో చిన్న విరామం. ఆషాఢ మాచారాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరొక ప్రశ్న అండి. ఆషాఢ మాసంలో దేవాలయ దర్శనానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉందా అని అడుగుతున్నారు. ఆషాఢ మాసంలో ఆలయాలకు వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి? తొలి ఏకాదశి విష్ణు ఆలయానికి వెళ్ళాలా? అలాగే ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు ప్రత్యేకతగా శివాలయానికి వెళ్ళాలా? అమ్మవారి ఆలయానికి వెళ్ళాలా? అసలు ఆషాఢ మాసానికి ఆలయాలకు ఉండే అనుబంధం ఏమిటి అన్న ప్రశ్న వేసినప్పుడు సనాతన ధర్మం ఆలయం అంటే శరీరమే అని తెలియజేస్తుంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. ఈ జ్ఞానం కలగాలి అంటే ముందు ప్రత్యక్షంగా మనం ఆలయానికి వెళ్ళాలి. ఆలయంలో ఆషాఢ మాసం కాబట్టి గ్రీష్మ ఋతువు అయినప్పటికీ వర్షాలు అడపాదడప ఆర్ద్ర పునర్వసు ఈ కార్తెలలో వర్షాలు కురుస్తాయి. ఆర్ద్ర కార్తెలో వర్షం కురిస్తే దరిద్రం వదులుతుంది అని ఒక సామెత. పునర్వసులో వర్షం కురిస్తే పూసగుచ్చుకోవడానికి కూడా తీరిక ఉండదు, అన్ని వ్యవసాయ పనులు అని కూడా సామెత. కాబట్టి ఈ కాలంలో మనం వ్యవసాయ పనులు చేస్తూ పంటలు బాగా పండాలి, పాడి మాకు బాగా లభించాలి అంటూ మన ప్రాంతానికి సంబంధించిన మనకు దగ్గరలో ఉన్న ఎవరిని మనం దైవంగా భావిస్తున్నామో ఆ దేవతాలయానికి తప్పనిసరిగా వెళ్ళాలి. విద్య నేర్పే చోటు విద్యాలయం, చికిత్సకుడు వైద్యుడు ఉన్న చోటు వైద్యాలయం, గ్రంథాలున్నాయి గ్రంథాలయం, దేవుడున్నాడు దేవాలయం. ఒక్క దేవాలయం అంటే అర్థం అక్కడ అర్చకుడు ఉంటాడు, వైద్యం చేసి చికిత్సకుడుగా మనకు సలహాలు ఇస్తాడు, గోవులుంటాయి, ఆరోగ్యం చేకూరుతుంది, అనేక విధములైన సామాజిక, భౌతిక, రాజకీయ, సాంఘిక, మతపరమైన చర్చలు, సమావేశాలు కలిసి ఉండేటటువంటి చోటు, కలిసి ఉండాలి అని బోధించే సమష్టి చైతన్యం కలిగిన చోటు ఆలయం కనుక ప్రాచీనులు సమస్త కళలకు కాణాచి ఆలయం వెళ్ళాలి అనేవారు. ఈ ఆషాఢ మాసంలో దక్షిణాయని పుణ్యకాలం ప్రారంభం కావడంతో సాయంత్రం వేళ పురాణ కాలక్షేపం తప్పనిసరి. ఆలయాలకు వెళ్ళాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తౌ, నిశ్చల చిత్తౌ జీవన్ముక్తి. చిన్నారి బాలబాలికలను కూర్చుండబెట్టుకొని ఆలయంలో మంచి పద్యాలు, శ్లోకాలు, మంచి మాటలు 4 వినాలి, సత్కాలక్షేపం చేయాలి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకొని తిరిగి ఇంటికి రావాలి. శారీరక మానసిక ఆరోగ్యాలను అందించేటటువంటి క్షేత్రం ఆలయం కాబట్టే ప్రాచీనులు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆలయాలకు వెళ్ళాలి అనేటటువంటి వారు. అలా వెళ్ళడానికి మొదటి రోజు ఎప్పుడు? తొలి ఏకాదశి. అప్పుడు కుదరలేదండి, ఆషాఢ పౌర్ణిమ.
అప్పుడు కుదరలేదండి. ఆర్ద్ర నక్షత్రం, ఆషాఢమాసం, శుక్లపక్ష విధియ, జగన్నాథ రథయాత్ర. ఆలయానికి వెళ్ళాలండి. ఆలయంలోనికి వెళ్ళే అవకాశం లేదు. స్వామియే బయటికి వస్తాడు. జగన్నాథ రథయాత్ర కదా, ఆషాఢమాసం ప్రారంభమే జగన్నాథ రథయాత్ర కదా. కాబట్టి అప్పుడు కుదరలేదు. నవమి నాడు కుదరలేదు, పంచమి నాడు కుదరలేదు, పౌర్ణిమ గురు పౌర్ణిమ కుదరలేదు, మాస శివరాత్రి. ఏదో ఒక విధంగా ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఆలయాలకు వెళ్ళాలి, దేవతా దర్శనం చేసుకోవాలి. మనం చేసిన పనుల మంచి చెడు బేరీజు వేసుకొని ఇక నుంచైనా మంచి పనులు చేస్తాను. గతం నిన్న గురించి బాధపడితే ప్రయోజనం లేదు. రేపు గురించి ఆలోచన చేస్తే ఆందోళన, భయం పెరుగుతాయి. ఈరోజు గురించి ఆలోచన చేద్దాం. ఈ క్షణం నా చేతిలో ఉంది కాబట్టి ఈ క్షణాన్ని వినియోగించి భగవంతుడి సేవ చేస్తాను, ఆలయానికి వెళ్తాను, మంచి మనస్సు ఇవ్వమని కోరుకుంటాను, అందరి మంచి కోరుకుంటాను. ఇందుకోసమే ఆషాఢమాసంలో తప్పనిసరి పుణ్యబలం పెంచుకునే నిమిత్తమై ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ, ఇక నుంచి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణిమ, భాద్రపదంలో వినాయక చవితి నవరాత్రులు, ఆశ్వీజంలో దసరా నవరాత్రులు, కార్తీకంలో శివ ఆరాధనలు. ఆషాఢమాసం మొదలుగా అన్నీ మంచి కర్మలే ఉంటాయి. ఎందుకని చెయ్యాలి అన్నారు. ఇది విషయం. గురుగారు, మరొక ప్రశ్న అండి. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి ఎందుకు అంత విశిష్టమైన పర్వదినంగా భావిస్తారు? సనాతన ధర్మంలో ప్రతి పౌర్ణిమ ఒక ప్రత్యేకం. ఆటుపోటు అన్న పేరిట సముద్రానికి వచ్చేటటువంటి నీటి అలల యొక్క తాకిడి, ఉద్ధృతి పౌర్ణిమ నాడు విశేషంగా ఉంటుంది. చైత్ర పౌర్ణిమ ఒక విశేషంగా, హనుమద్ విజయోత్సవంగా, వైశాఖ పౌర్ణిమ బౌద్ధ జయంతిగా, ఇలా ప్రతి పౌర్ణిమకు ఏదో ఒక ప్రత్యేకతని మన వాళ్ళు ఆపాదించి ఉన్నారు. ఆషాఢ పౌర్ణిమ నాడు వ్యాస భగవానుడు కాశీక్షేత్రంలో ఒక బ్రాహ్మణ దంపతులకు కనిపించి వారికి వ్యాసపీఠాన్ని అందించాడు. వ్యాసపీఠము ఒక చెక్కలో మరి ఒక చెక్క ఇలా దూర్చి ఎక్స్ అనే ఆంగ్ల అక్షరం వలె ఉండేటటువంటి చెక్కతో కూడుకున్న నిర్మాణాన్ని మనం చూస్తూ ఉంటాం కదా, దాని పేరు వ్యాసపీఠం. మనందరికీ వ్యాసపీఠం లభించిన రోజు ఆషాఢ పౌర్ణిమ. వ్యాసుడు 1,00,000 శ్లోకాలకు పైగా ఉండే మహాభారతాన్ని వ్రాయడం కోసం సంకల్పం చేసి, నేను చెబుతూ ఉంటే ఎవరయ్యా రాసేది ఇంత వేగంగా అని ఆలోచన చేసి గణపతిని ప్రార్థించి గణపతిని అంగీకరింపచేసిన రోజు ఆషాఢ పౌర్ణిమ. గణపతి కూడా తన దంతం పెరిగి, నేను వ్రాస్తూ ఉంటాను, మీరు చెబుతూ ఉండాలి, మీరు చెప్పడం కంటే కూడా వేగంగా నేను వ్రాసుకుంటూ వెళతాను, కాబట్టి నేను మీ శ్లోకం చెప్పేలోగా వ్రాస్తే గంట కింద పెట్టేస్తాను. ఈ ఒప్పందంతో వ్రాయడం ప్రారంభించాడు చకార కుక్షి గణపతి. దాంతో వ్యాసుడు 1,00,000 శ్లోకాల పైగా మహాభారతాన్ని చెబుతూ ఆలోచన కోసమని గ్రంథులు అన్న పేరిట 8,000 చోట్ల 8,000 శ్లోకాలు గణపతి కూడా కాస్త ఆలోచించే విధంగా చెప్పాడు అంటారు పరిశోధకులు. మహాభారతాన్ని వ్రాయడానికి వ్యాసుల వారికి 3 సంవత్సరాల కాలం పట్టింది. ఈ విషయం మహాభారతంలోనే చెప్పబడి ఉంది. అటువంటి పరమాద్భుతమైన మహాభారతం ప్రారంభం అయినటువంటి రోజు ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమ. బ్రహ్మసూత్రాలు, 18 పురాణాలు, ఒకటి అయిన వేదాన్ని 4గా విభజించినటువంటి కృష్ణద్వైపాయనుడు మనకు అఖండమైన ఈ సారస్వతాన్ని అందించిన రోజు కనుక వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. శ్రీమన్నారాయణమూర్తి ధరించిన 21 అవతారాలలో వ్యాస అవతారం కూడా ఒకటి అని మనకు భాగవతం ప్రస్తావన చేస్తుంది. ఇవి 21 అవతారాలు, అందులో వ్యాసుడు ఒకడు.
అలాంటి 28వ మహాయుగానికి సంబంధించిన కృష్ణద్వైపాయనుడిగా పేరు పొందిన వ్యాసుడు మనకు దర్శనమిచ్చిన రోజు కనుక గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ. వ్యాసుడి కంటే మించిన గురువు మరి ఒకరు లేరు. 6 దర్శనాలలో వేదాంత దర్శనాన్ని మనకు జ్ఞానకాండ రూపంలో అందించిన ఆ మహానుభావుడిని స్మరించవలసిన రోజు గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ. ఇది విషయం. గురువెవరు? వ్యాసుడు. జగద్గురువు ఎవరు? కృష్ణ పరమాత్ముడు. భౌతికంగా మనకు గురువులు ఎవరు? జగద్గురువులు ఆదిశంకరులు. ఇలా ఆలోచన చేయాలి. కృష్ణం మందే జగద్గురం. ఇది చెప్పింది ఎవరు? వ్యాసుడు. కాబట్టి వ్యాసుడు మనకు గురువు. ఇలా పూజ చేయాలి. గురుగారు, మరొక సందేహం అండి. ఈ నెలలో స్త్రీలు పాటించే ప్రత్యేకమైన వ్రతాలు లేదా ఆచారాలు ఏమైనా ఉన్నాయా? ఆషాఢమాసం అతివలకు సంబంధించిన మాసం. వివాహం అయిన తర్వాత నవవధువు అత్తవారింట మొదటి సంవత్సరం కాబట్టి ఉండకూడదు. అత్త కోడలు ఇద్దరు ఒక గడప దాటరాదు అనే ఒక ఆచారాన్ని, సంప్రదాయాన్ని సనాతన ధర్మం ఈ ధర్మసూత్రం పాటించడం కోసమే ఏర్పాటు చేసింది. కావ్య ప్రపంచంలో కూడా రఘువంశ మహాకావ్యం అందించిన కాళిదాస మహాకవి మేఘదూత కావ్యాన్ని కూడా అందించి ఉన్నాడు. ఈ మేఘ సందేశ నామాంతరమైనటువంటి మేఘదూత మహాకావ్యములో యక్షుడు వివాహమైనది, ఉద్యోగంలో పరాకు చూపించాడు, కుబేరుని శాపానికి గురి అయ్యాడు. యక్షశ్చక్రే జనకతనయ స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వనిషం రామగిర్యాశ్రమేషు. కొండలపైన కాలం గడుపుతూ ఉండగా ఆషాఢమాసం వచ్చేసింది. ఇల్లాలు ఎక్కడో అత్తవారింటిలో, పుట్టింటిలో ఉన్నది. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానుం వప్రక్రీడ పరిణతగత ప్రేక్షణీయం దదర్శ. యక్షుడు ఆకాశంలో పోతున్నటువంటి ఆ మబ్బులను ఆపి, ఆ మబ్బులను తమ్ముడా, మేఘుడా అంటూ, తమ్ముడు అంటూ సంబోధన చేసి, అన్నా వదినలు తల్లి తండ్రులతో సమానం అనే ధర్మం బోధించే విధంగా తన ఇల్లాలు ఎలా ఉంటుందో కూడా వర్ణిస్తాడు. తన్వీశ్యామ శిఖరి రచన పక్వబింబాధరోష్ఠి మధ్యే క్షామ. కాళిదాస మహాకవి మందాక్రాంత వృత్తం ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే శరీరం రోమాంచితమవుతుంది. మహిళలు అతివలు ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో పాటించవలసిన వ్రతాలు, నోములు, పూజలలో అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో పూజించాలి. రాగి చెంబులో నీరు పోసి, రాగి కొమ్మ, వేప కొమ్మ ఆ రాగి చెంబులో ఉంచి ప్రతిరోజు ఈశాన్యం గదిలో, అతిథులు ఉండేటటువంటి గదిలో ఈశాన్యం వైపున నేలపైన ఒక పీట వేసి కానీ, ఒక గూడు ఉంటే ఆ గూటిలో టీపాయ్ మీద కానీ అలా రోజు ఉంచి, సాయంత్రం ఆ నీళ్లు మళ్ళీ మొక్కల పాదల మధ్య నిమజ్జనం చేస్తూ ప్రతిరోజు నీరు మార్చాలి. మహిళలు ఆషాఢమాసమంతా ఇలా నీటిని పూజించాలి. ఈ వ్రతం పంచమితో ఆరంభమవుతుంది. రెండవది, మహిళలు ఈ మాసంలో తప్పనిసరిగా చేతికి గాజులు మార్చుకోవాలి, కొత్త గాజులు వేసుకోవాలి. కాలికి ధరించేటటువంటి పాంజేబులు, పట్టీలు అంటాం కదా, అవి కూడా మార్చి కొత్తవి ధరించాలి. అలాగే మొలనూలు, నడుముకు తప్పనిసరిగా మహిళలు మొలత్రాడు కట్టుకోవలసిన మాసం ఈ ఆషాఢ మాసం. మొలనూలు మహిళలు తప్పనిసరిగా ధరించాలి ఈ మాసంలో. నాలుగవది, ఆషాఢ మాసంలోని 4 శుక్రవారాలు, 4 ఆదివారాలు మహిళలు తప్పనిసరిగా సాటి మహిళలకు కాటుకని బహుమానంగా ఇవ్వాలి. కంటికి సంబంధించిన బెరి ఇలా ఏ వ్యాధి కూడా మన దరి చేరకుండా అంజనం, కాటుక ధరించాలి అని వేదం కూడా చెబుతుంది. అక్షిదుకోత్థితస్యైవ విప్రసన్నే కనేనికే ఆంకేజాద్గణం నాస్తిరుభూణాం తన్నిబోధత. అక్షి కన్నులు. కంటికి సంబంధించిన బెరి అనే వ్యాధి ఈ గ్రీష్మ ఋతువుతో కూడుకున్న వర్షపు బిందువులలో మనకు సంక్రమించే ప్రమాదం ఉంది. అది రావద్దు. మహిళలు కాటుక పెట్టుకోవాలి, కుంకుమ పెట్టుకోవాలి,
పుష్పమాలికలు ధరించాలి, శిరస్సులో పుష్పాలు పెట్టుకోవాలి, పాదాలకు తప్పనిసరిగా పసుపు అలదుకోవాలి, 2 చేతులకు కాళ్లకు కూడా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢ శుద్ధ పంచమి మొదలుగా వీలు కుదిరిన రోజు మహిళలు ఈ అలంకారాలను తాము చేసుకోవాలి. ఈ అలంకరణ ద్రవ్యాలను ఇతరులకు దానంగా ఇవ్వాలి. దశమి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణిమ ఈ రోజులలో తప్పనిసరిగా మహిళలు తమలపాకు, వివాహమైనటువంటి మహిళలు తాంబూలం చరవణం చెయ్యాలి అని శాస్త్ర ప్రమాణం. తాంబూలం తాము తినాలి, భర్తకు అందించాలి. భార్యాభర్తలు ఉండే జంటకు తాంబూల దానం అంటారు. దంపతులకు వస్త్రాలు, తమలపాకులు, వక్క వీటిని కూడా దానంగా ఇవ్వాలి. మహిళలు చేసుకోవలసిన అలంకారాలతో పాటుగా తప్పనిసరిగా చేయవలసిన దానాలలో మరి ఒకటి ఉంది. ఆషాఢ బహుళ విధియ. ఆ రోజున శయనించే నిమిత్తమై పడుకోవడం కోసం వినియోగించేటటువంటి చాప, దిండు, మంచము, గలీబులు, పరుపు, శక్తి ఉంటే మంచం పానుపుతో సహా నిద్రించే నిమిత్తమే ఉపయోగించేటటువంటి వాటిని దానంగా ఇవ్వాలి. ఆషాఢ మాసంలో మహిళలు వారికి నచ్చిన రోజు, సెలవుగా ఉన్న రోజైనా పర్వాలేదు, గసగసాలు, కొబ్బరికూరు, పంచదార వీటితో తీపి ఉండలు, రవ్వ ఉండలు సిద్ధం చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించి భర్తకు కూడా ప్రసాదంగా ఇవ్వాలి. భార్యాభర్తలు పరస్పరం వీటిని ప్రసాదంగా స్వీకరించాలి. సాటి మహిళలను పూజించాలి, గౌరవించాలి. ఇది అన్నింటికంటే కూడా గొప్ప వ్రతం. అసలు ఆషాఢమాసం అంటేనే అతివలకు సంబంధించిన నియమాల తోరణం. ఇలా పాటించాలి. కాటుక తప్పనిసరి. ఇది విషయం. చాలా సంతోషం గురువుగారు. మా ప్రశ్నలన్నిటికీ సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు మీకు. కృష్ణార్పణం.